నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం విజయవాడ రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత తీసుకున్న చర్యల గురించి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన 24 గంటల్లోగా ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ ఇప్పటికే తొలగించి ఉండాలని, వివిధ పబ్లిక్ కాస్టులైన బహిరంగ ప్రదేశాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయపరమైన ప్రకటనలు, గోడలపై రాతలు, పోస్టర్లు, కటౌట్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. సి విజిల్ మానిటరింగ్, ఫిర్యాదుల సత్వర పరిష్కారం, వార్తాపత్రికల్లోని ప్రధాన ఫిర్యాదులు, 24 గంటల్లో తీసుకున్న చర్యలు, ఫిర్యాదు నిర్వహణ అప్లికేషన్, నివేదిక నిర్వహణ, వాటి స్థితి నివేదికలను ఎప్పటికప్పుడు తెలియచేయాలని అన్నారు. కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ రావు, పాలకొల్లు నియోజకవర్గ ఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, ఎలక్షన్ సూపరింటెండెంట్ సిహెచ్ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టరేట్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, తక్షణమే సేవలు అందుబాటులోకి వస్తాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించి కంట్రోల్ రూమ్ లో పనిచేస్తున్న సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు యంత్రాంగం సమాయత్తంగా ఉందని ఉద్ఘాటించారు. ప్రక్రియను పర్యవేక్షించేందుకు క్షేత్రస్థాయిలో ఎంసీసీ బృందాలు ఉన్నాయని వివరించారు. వ్యయ ఖర్చులు, ప్రకటనలు, ప్రచారాలు, కార్యక్రమాలు, ఇతర అంశాలను పరిశీలించేందుకు ఎఫ్ఎస్టీ, విఎస్టీ, వివిటీ, ఎస్ఎస్టీ బృందాలు పనిచేస్తాయని పేర్కొన్నారు. ప్రకటనల జారీ, ప్రచురణ విషయంలో పాటించాల్సిన నియమాల గురించి ఎంసీఎంసీ కమిటీ తెలియపరుస్తుందని చెప్పారు. ఎన్నికల ప్రచారం, నామినేషన్, ఇతర అంశాలకు సంబంధించి అనుమతులు ఇచ్చేందుకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అవిరళ కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో 50,000 రూపాయలకు మించి నగదు తీసుకువెళ్లరాదని, వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి నగదు తీసుకువెళ్లాల్సి ఉంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పారు. సెక్రటేరియట్లో ఇక్కడ ఏమైనా బేసిక్లీ ఈ పెయింట్స్ ఉంటే, పొలిటికల్ పార్టీ ఒక పెయింట్స్ ఉంటే కూడా కవర్ చేసేస్తాము. ఎలక్ట్రికల్ పోల్స్ నుంచి కూడా పోస్టర్స్ తీసేస్తున్నాము. వాటర్ బాడీస్ నుంచి కూడా ఈ కవర్స్ ఉంటే కవర్ చేసినాము. అంతా చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ అండ్ ఎంపీడీఓస్ ఈ సర్టిఫికేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ సే తణుకు, ఆ తణుకు కాన్స్టిట్యున్సీలో మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, ఎంపీడీ ఉన్నారు, అండ్ దెన్ పెద్దపాల విజువల్ పార్క్. సిమిలర్లీ తాడపల్లి కూడా ఆల్సో లైక్ 2 మండల్స్ ఆర్ దేర్ మున్సిపల్ కమిషనర్. భీమవరం కమిషనర్ ఇస్ దేర్, భీమవరం ఎంపీడీఓ ఇస్ దేర్, అండ్ వీరవాసనం. సో దిస్ ఇస్ ఎ టైమ్ బౌండ్ which has to come by tomorrow. Okay. Yes, don't go by the perception, don't go by I would like to use my core objection point. How many NPO and how many civil objective question I have? Already in this okay, that is one thing. Please read now next 1 month our formats are on model code of conduct, FST, SST is from the body instruction scheme. Me FST already, SST is also become FST, NPDO is also FST, Taswar is also FST. జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమలు కఠినంగా చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలుపరిచే అంశానికి సంబంధించి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. ఎంసీసీ అమలవుతున్న నేపథ్యంలో జిల్లాలో ఎంసీసీ ఎఫ్ఎస్టీ టీంలు యాక్టివేట్ కావాలని అన్నారు. అన్ని ప్రభుత్వ భవనాలపై ఉన్న రాజకీయ పార్టీలకు చెందిన బ్యానర్లు, పోస్టర్లు, స్టిక్కర్లు, కార్యాలయాల్లో ఉన్న ఫోటోలను, ఇతర క్యాలెండర్ను తొలగించాలని ఆదేశించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో రోడ్డుకి ఇరువైపులా మీటింగ్ ప్రాంతాల్లో అన్ని హోర్డింగ్లు తొలగించాలని అన్నారు. అధికారులందరికీ ఎంసీసీ వర్తిస్తుందని, ఈ విషయమై క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టతతో తెలియజేయాలని అన్నారు. వాలంటీర్లు రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దృష్ట్యా ఎవరు కూడా పాల్గొనరాదని, ఎవరైనా పాల్గొంటే చర్యలు తీసుకుంటామని అన్నారు. సచివాలయ ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బందికి ఈ విషయమై తెలపాలని అన్నారు. వేసవి దృష్ట్యా వాటర్ ట్యాంకర్లు, అంబులెన్సులపై రాజకీయ నాయకుల పేర్లు, ఫోటోలు, పార్టీ రంగులు ఉండకుండా చూడాలని అన్నారు. ఇప్పుడు నుంచి ఒక డిఫరెంట్ బిహేవియర్ ఉంటాయి. Because now onwards, everyone is Election Commission of India employee. There is no difference between prevailing police, Tahsildar or MPDO or Municipal Commission. Okay. 18th of April నుంచి notification పడింది. 25 in the month of May, that is 13th of May, all of you are aware of it. So there is a difference between announcement of election and date of notification. Okay. So announcement is done yesterday, date of notification is from 18th of April. So model code of conduct will be implemented from date of notification, date which has been yesterday, and that's why in the district model code of conduct has come. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన వివరాలను కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం వెల్లడించారు. మొత్తం 1463 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎలాంటి విధులను కూడా సచివాలయ పరిధిలోని వాలంటీర్లకు అప్పజెప్పడం లేదని, పరోక్షంగా వాలంటీర్లు ఎవరైనా సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ నెల 18 సోమవారం నుంచి జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అత్తిరి మండలంలో 4 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారులు ఎన్ రమేష్ ప్రసాద్ ఆదివారం తెలిపారు. మండలంలో బల్లిపాడు, ఆరవిల్లి, కొమ్మరి జెడ్పీ ఉన్నత పాఠశాలలు, అత్తిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు చెందిన 564 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించామని వారు వెల్లడించారు. ఒరిగేడులో నూతనంగా నిర్మించిన శ్రీ రామ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఆదివారం ఉదయం హోమాలు, పూర్ణాహుతి, గోదర్శనం, పూజాధికారులను శాశ్వతంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన అడ్డాల వెంకటరత్నం బాబు, జానకి దంపతులచే శ్రీ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన పూజాధికారులు జరిపారు. బుచ్చిరామ శాస్త్రి సిద్ధాంత ఆధ్వర్యంలో, మంగళంపల్లి ఆంజనేయ శర్మ బ్రహ్మహత్వంలో శాస్త్రోక్తంగా ఆగమ పండితులచే విగ్రహ ప్రతిష్టాపన పూజలు నిర్వహించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రామభక్తాంజనేయ స్వామివారి చల్లని చూపులు ప్రజలందరిపై ఉండాలని మంత్రి కారుమూరి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హాజరైన భక్తులకు అన్నదానం జరిపారు. పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ఆంజనేయ స్వామివారిని దర్శించి తరించారు. జనం బయటికి రావాలి. దర్శనానికి వదిలేద్దాం.
కమిటీ తరఫున మన గ్రామం తరఫున కూడా కారుమూర వెంకటనాగేశ్వర వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంటారు అనంతబాబు గారి కృతజ్ఞతలు శాసనసభ్యులు కారుమూర వెంకటనాగేశ్వర గారు మాకు ఒక 5 నిమిషాలు టైం మళ్ళీ ఆయన మన మంత్రిగా చూడాలి. మీరందరూ కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ని మరి కట్టడానికి మరి నా దేవుడు అంటే ఇష్టం. నాకు ప్రతి చోట కూడా దేవుడు విగ్రహాలు ఒక 50-60 గుళ్ళకి ఇవ్వడం జరిగింది. గుళ్ళు కట్టించాం. అలాగే ఇప్పుడు ఇరగవరంలో కూడా ఆంజనేయ స్వామి గురించి పెద్దలు కట్టిస్తున్నాం. ఇక్కడ జడ్పీ గ్రాంట్ కూడా ఆల్రెడీ శాంక్షన్ సంతకం అయింది. ఆ డబ్బు కూడా దీనికి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. స్టీల్ కూడా ఈ గుడికి ఫస్ట్ స్టీల్ కూడా నేను ఇవ్వటం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా సొంత డబ్బులతో అదే గ్రాంట్ కాదు, నా సొంత డబ్బులు 5 లక్షలు 5 lakhs తోటి ఈ గుడికి స్టీల్ నా సొంత డబ్బులు ఇవ్వటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే కాకుండా ఇప్పుడు అన్నదానానికి 50,000 క్యాష్ ఇస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ గుడికి గ్రాంట్ ఆల్రెడీ సంతకాలు అయినాయి, డబ్బు కూడా మరి రిలీజ్ అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ గ్రామ ప్రజలు అందరూ కూడా చల్లగా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలి. ఈ హనుమాన్ భగవంతుడు ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని, ఈ గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలని, ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కారుమూరి. బాపట్ల జిల్లా బొప్పొడి సమీపంలో ఆదివారం ఏర్పాటైన ప్రజాగలం బహిరంగ సభ విజయవంతమైందని, తణుకు నియోజకవర్గం నుండి ప్రజాగలం బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లారని మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మిల రాధాకృష్ణ అన్నారు. టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కలిసికట్టుగా ఆర్మిల రాధాకృష్ణ నేతృత్వంలో బొప్పూడి తరలి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద వాటర్ ట్యాంక్ ఎక్కిన ఒక వ్యక్తి హల్చల్ చేశాడు. తణుకు మండలం వేల్పూరుకి చెందిన ఎరమాటి సత్యనారాయణ ఆదివారం మధ్యాహ్నం వాటర్ ట్యాంక్ ఎక్కాడు. తను పనిచేస్తున్న యజమాని దుర్భాషాలు ఆడారని పేర్కొంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి హత్యలు చేశాడు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సత్యనారాయణ దించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.